ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సూచనలతో ఈ రోజు దర్శి మండలం రామచంద్రాపురం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామ సభ జరిగింది. ముందుగా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఈ సభలో గ్రామంలో చేయవలసిన పనుల గురించి, మొక్కల పెంపకం, గ్రామంలో కొత్త పనులకు శ్రీకారం చేయడం జరిగింది. తదనంతరం పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి కార్మికులకు లాంగ్ షూ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మారెల వెంకటేశ్వర్లు, దర్శి ఎండిఓ కృష్ణమూర్తి, ఏపీఓ కళ్యాణి, పంచాయతీ కార్యదర్శి హరిత, సచివాలయ సిబ్బంది ప్రత్యూష, తిరుపతయ్య, నాగార్జున, ఆదిలక్ష్మి, ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ ఫయాజ్, గ్రామంలోని ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఏమైనా సమస్యలను కూడా ఇద్దరు తమిళనాడు అధికారులు వచ్చి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమస్యలు దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేసుకునే విధంగా చేసుకోవాలి. రెండవది, ఈరోజు మహాత్మా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులందరూ వాళ్ళ సమస్యలందరినీ వివరించి కావాల్సిన ఒక అర్జీ రూపంలో తెలియపరిస్తే మేడం గారు చెప్పారు. షెడ్ల గురించి కూడా కొత్త ఏమంటుందో అప్లికేషన్ ఇచ్చుకోమని ఈరోజు గ్రామ సభలో ఇచ్చుకొని ప్రతి విషయాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని కోరుకుంటే